జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ అనఘాష్టమి వ్రతం అంటే చాలామందికి కూడా ఈ వ్రతం గురించి తెలియదు. కానీ దత్తాత్రేయ స్వామి వారికి ఒక గృహస్థ రూపం ఉంది అన్నది మనకి చాలామందికి తెలియని విషయం. మన దత్తాత్రేయ స్వామి అంటే 3 ముఖాలుగా 4 వేదాలు 4 కుక్కలుగా మనకి తెలుసు తప్ప ఈ గృహస్థ రూపం ఉందన్న విషయం తెలియదు. అయితే అనాదిగా ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడికి ఈ వ్రతాన్ని బోధించడం. అయితే ఈ మరుగున పడినటువంటి ఈ వ్రతాన్ని పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు సామాన్య మానవులు కూడా ఈ వ్రతం చేసుకుని తరించాలి అనే సంకల్పంతో ఈ వ్రతాన్ని బహుళంగా ప్రాచుర్యంగా చేయడం, ఈనాడు అందరూ ఈ వ్రతాన్ని ఆచరించడం కూడా జరుగుతోంది. అయితే మార్గశిర మాసంలో బహుళ అష్టమి నాడు ఈ వ్రతం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అలా అని కుదరకపోతే మిగిలిన మాసాల్లో కూడా కృష్ణపక్షంలో చేయొచ్చు. ఒకవేళ తప్పనిసరి అయితే మామూలుగా శుద్ధపక్షంలో కూడా చేస్తూ ఉంటారు. అయితే నెలకు ఒకసారైనా ఈ వ్రతం చాలామంది ఆచరిస్తూ ఉంటారు. మనకున్నటువంటి అష్టసిద్ధులే ఈ అనఘాదేవి అనఘాస్వామి యొక్క పుత్రులుగా ఆ అష్టసిద్ధుల్ని ఈ కలియుగంలో మనం ఎలా అనుకూలంగా మార్చుకోవచ్చు అన్నది కూడా తెలియజేసుకుంటూ ఈనాడు ఈ పెదకాకాని ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధిలో ఈ భక్తులందరూ కూడా కలిసి ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేసుకోవడం, అది ఈ గ్రామానికి చూడడానికి వచ్చిన వారికి అందరికీ కూడా మంచి సత్ఫలితాలు ఇస్తుంది. కనుక ఈనాడు ఈ మార్గశిర మాసం బహుళ అష్టమి నాడు ఈ అనఘాష్టమి వ్రతం ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో జరగబోతోంది. ఆ వ్రతం చేసే అవకాశం నాకు ఆ స్వామివారు కూడా కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది అని తెలియజేస్తూ ఈ వ్రతంలో అందరూ పాల్గొండి. ఈనాడు ఇక్కడికి రాలేకపోయినా ఇది విన్నవాళ్ళు మీకు అవకాశం ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి మన ఆశ్రమాలకు కానీ లేక ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అనఘాష్టమి వ్రతంలో పాల్గొని ఒక్కసారి మీరు ఆ వ్రతంలో పాల్గొంటేనే దాని ఫలితాలు ఎలా ఉంటాయో మీకే అర్థమవుతుందని తెలియజేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. కాకాని పుర ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా మన పెదకాకాని గ్రామంలో ఈ అనఘాదేవి యొక్క వ్రతం అనగా దత్తాత్రేయుల వారి యొక్క భార్య, ఈ యొక్క వ్రతం గురించి మన ప్రాంతంలో తెలిసింది చాలా తక్కువ. అందుచేత ఈ యొక్క వ్రతం యొక్క మహత్యాన్ని, ఈ వ్రతాన్ని మన పుర ప్రజలందరూ కూడా చక్కగా చేసుకోవాలని, దీని గురించి వివరణగా మనకి మా గురువు గారు కృష్ణశాస్త్రి గారు రాజమండ్రి వాస్తవ్యులు వారు చక్కగా వివరించి ఆ పూజా విధానాన్ని జరిపిస్తారు. మీరందరూ కూడా శ్రద్ధాభక్తులతో విని ఆ యొక్క పూజను చక్కగా చేసుకుంటే మీ యొక్క కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మనలో జాతక దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా నివారణ కలుగుతుంది. వీటన్నిటి యొక్క సత్ఫలితాలని మనకి ప్రసాదించాలని ఈ కాకాని పుర ప్రజలకు, ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొను భక్తులు ఎల్లరూ కూడా, అంతేకాదు చూసే భక్తులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రద్ధగా చూడండి, శ్రద్ధగా ఆలకించండి. ఇది చేసుకున్న వాళ్ళు చాలా ధన్యులు. జై శ్రీరామ్. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో శివాలయం రోడ్డులో ఉన్నటువంటి రెడ్డివారి బావి దగ్గర వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఘనంగా అన్నదాన కార్యక్రమం, పూజా మొత్తం కార్యక్రమం అంతా శుభ్రంగా అందరం కలిసి కమిటీ వాళ్ళందరం కలిసి కార్యక్రమం చేస్తాం. ఈ సంవత్సరం ఏంటంటే కమిటీ వాళ్ళందరం కలిసి ఈ గురుదత్త ఇవాళ అనఘాష్టమి కార్యక్రమం, ఇవాళ అనఘాష్టమి రోజున గురుదత్త కార్యక్రమంలో దత్తాత్రేయుడు గారి భార్యని అనఘాదేవి దత్తాత్రేయులు గారి భార్య ఏమైనా వ్రతం చేసుకుంటే అందరికీ మంచిది, బాగా ఉంటుందని చెప్పి మా కమిటీ వాళ్ళలో ఒక వ్యక్తి అన్నారు. సరే దాన్ని చేసి చూద్దాం, ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది, అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందేమో, ఈ సంవత్సరం చూద్దాము, ప్రతి సంవత్సరం ఇట్లాగే చేసుకుందామే అని చెప్పనే వచ్చాం. జనాలు కూడా బాగా ఎక్కువ వచ్చారు, అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ వచ్చారు ఈ వ్రతం చేసుకోవడానికి. ఈ వ్రతం చేయటం వల్ల ఊరికి మంచి
సుభిక్షంగా పంటలు పండుతాయి, అందరూ చక్కగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగటం కానీ ఏదైనా కానీ కార్యక్రమంలో అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పి ఈ వ్రతం చేసే గురువు గారు చెప్పారు మాకు. సరే ఈ వ్రతం చేసి చూద్దాము, ఈ సంవత్సరం చేసుకుంటే అందరూ బాగుంటే హ్యాపీగా మళ్ళీ ఇదే రోజున మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమం మళ్ళీ చేసుకుందాం కమిటీ వాళ్ళందరం కలిసి నిర్ణయించుకున్నాం. జై శ్రీరామ్. అందరూ ఊళ్ళో వాళ్ళందరూ చల్లగా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కోరుకుంటూ శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం ఆలయ కమిటీ. జై శ్రీరామ్ అండి. ఈ యొక్క పెద్దకాకాని మండలం పెద్దకాకాని గ్రామంలో శివాలయం రోడ్లో వేయించేసినటువంటి అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు దత్తాత్రేయ అనగాష్టమి రోజున దత్త అనగాదేవి వ్రతం కార్యక్రమం సంకల్పించుకున్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి మా గురువుగారు రాజమండ్రి గురుగారు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ అందరూ వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది. కనీసం 140 గంటలు వచ్చి కూర్చోవటం, ఈ పిలుపునివ్వగానే ప్రతి భక్తులు వచ్చి మేము కూర్చుంటాం ఈ వ్రతంలో అని చెప్పి అనటం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ ఊరికి చాలా కావాల్సిన అన్నీ చేస్తున్నటువంటి వీరిశెట్టి లక్ష్మీనారాయణ గారు, ఈ రెడ్డివారిపై దగ్గర ఉన్న ఈ కమిటీ వారిని, ఈ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం సంఘం వారిని వారి కుటుంబాన్ని ఎల్లవేళ్ళ ఆ అభయాంజనేయ స్వామి ఆయురారోగ్యాలు అష్టౌశ్వర్యాలు కలగాలని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ పిలుపునిస్తున్నామండి. ఈ కార్యక్రమానికి ప్రతి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి ముందుకు వస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆగమ్మా. అడుగులు వేసు అనగా స్వామి అడుగుల వేసు అనగా వ్రత బంధులారా మల్లెలు మల్లలు జాతులతో అర్చన చేసగరా మల్లెల మల్లల జాతులతో అర్చన చేసగరా ఈశ్వరుడు కేశవనే మాధవనే ఈశ్వరనే కేశవనే మాధవనే ఈశ్వరనే కేశవనే మాధవనే ఈశ్వరనే కేశవనే మాధవనే ఈశ్వరనే అడుగులు వేస్తూ అనగా స్వామి అడుగులు వేస్తూ
అనగా స్వామి రారా మమ్ము తరింపగవచ్చితివా హృదయ నివాత మమ్ము తరింపగవచ్చితివా హృదయ ముక్తిరా మొరవినరా అనగా స్వామి రారా మొరవినరా అనగా స్వామి రారా అడుగులు వేకు అనగా స్వామి జనే అడుగులు వేసు అనగా స్వామి దిగంబర 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 స్వామి సమర్థ దిగంబర 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 స్వామి సమర్థ దిగంబర 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 శ్రీ సాయినాథ దిగంబర 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 శ్రీ సాయినాథ దిగంబర అనగా స్వామి వచ్చావా అనగా దేవితో వచ్చావా అనగా స్వామి వచ్చావా అనగా దేవితో వచ్చావా పెదకాకానికి వచ్చావా అనుగ్రహం ఎంతో ఇస్తావా 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 చిన్ని చిన్ని అడుగులు వేస్తూ అనగా స్వామి వచ్చావా చిన్ని చిన్ని అడుగులు వేస్తూ అనగా స్వామి వచ్చావా అనగా దేవితో వచ్చావా అనగా దేవితో వచ్చావా అనగా స్వామి వచ్చావా అనగా స్వామి వచ్చావా అనగా దేవితో వచ్చావా అనగా దేవితో వచ్చావా జై గురుదత్త శ్రీ గురుదత్త విడిగా చేసి పక్కన ఉంచండి. ఒకటి అనఘాస్వామి ఒకటి అనఘాదేవి అన్నమాట. మంత్రోచ్చారణ జరిగినప్పుడు అక్కడ మీకు ఉన్నటువంటి ఆ యంత్రం ఇచ్చారు కదా, ఆ యంత్రంలో అనఘాస్వామి అనఘాదేవి కింద పెడతారు. అప్పుడే బియ్యంలో పెట్టకండి. మనం వాటిని ఆ చైతన్యం ఆహ్వాన చేసినప్పుడు అప్పుడు బియ్యంలో ప్రతిష్టాపన చేస్తాం. అంతవరకు బియ్యంలో పెట్టకండి. ఆ పసుపు ముద్దని 3 ఇట్ల కింద చేసుకోండి. ఒకటి గణపతికి, 2 ఒకటి అనఘాస్వామి అనఘాదేవి అంటే ప్రతి పసుపు ముద్ద దాన్ని 3 ముద్దల కింద చేసుకుని కిందనే పెట్టుకోండి. తమలపాకులు మనం మంత్రోచ్చారణ చెప్పినప్పుడు అప్పుడు ఆ బియ్యంలో పెట్టుకుందరు. కానీ ఒక్కసారి చూడాలయ్యా మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా, చెప్పాలయ్యా దత్తా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా, దత్తా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా, మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా. అమ్మా నాన్న నువ్వేనయ్యా, అమ్మా నాన్న నువ్వేనయ్యా మాకు అమ్మా నాన్న నువ్వేనయ్యా, నువ్వేనయ్యా నిన్ను అయ్యా ని ఒక్కసారి పిలవాలయ్యా, నిన్ను అయ్యా ని ఒక్కసారి పిలవాలయ్యా, నిన్ను అయ్యా ని ఒక్కసారి పిలవాలయ్యా, నిన్ను అయ్యా ని ఒక్కసారి పిలవాలయ్యా. దత్తా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా, దత్తా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా, దిగంబర దిగంబర త్రిపద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర త్రిపద వల్లభ దిగంబర,
దిగంబర శ్రీపద వల్లభ దిగంబర నిన్ను చూపి మా ఉమా నన్ను వదలి వెళ్ళింది నీ సేవకు మా ఉమా నాకు జన్మనిచ్చింది నిన్ను చూపి మా ఉమా నన్ను వదలి వెళ్ళింది నీ సేవకు మా ఉమా నాకు జన్మనిచ్చింది కష్టాలను తీర్చామని కథలను చెప్పింది కన్నీళ్లను తుడిచామని కను చూపునిచ్చింది మమ్ము మరచి నీవిక్కడ మరుగైతే ఎట్లయా మమ్ము మరచి నీవిక్కడ మరుగైతే ఎట్లయా మమ్ము మరచి నీవిక్కడ మరుగైతే ఎట్లయా మరుగైతే ఎట్లయా మమ్ము వదల్ నేలో గెలవైతే ఎట్లయా మమ్ము వదలి తిరిడీలు గెలవైతే ఎట్లయా దత్తా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా చెప్పాలయ్యా దిగంబర దిగంబర శ్రీపద వల్లభ దిగంబర శ్రీపద వల్లభ దిగంబర 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 శ్రీపద వల్లభ దిగంబర దీనులంతా నీ నామము జానేస్తూ ఉన్నారు జనులంతా నీ కోసం జపిస్తూ ఉన్నారు దీనులంతా నీ నామము జానేస్తూ ఉన్నారు జనులంతా నీ కోసం జపిస్తూ ఉన్నారు బాధలను బాపేటి దైవము నీవన్నారు భక్తులను బ్రోచటి బంధువు నీవన్నారు మమ్ము మరచి నీవిక్కడ మరుగైతే ఎట్లయా దత్తా మమ్ము మరచి నీవిక్కడ మరుగైతే ఎట్లయా మమ్ము వదలి నీవిక్కడ మరుగైతే ఎట్లయా మరుగైతే ఎట్లయా దత్తా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా దిగంబర దిగంబర శ్రీపద వల్లభ దిగంబర 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 శ్రీపద వల్లభ దిగంబర राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की
राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की अंजनी तनया वीरांजनेया वानर वीरा वायुकुमारा वानर वीरा वायुकुमार अंजनी तनया वीरांजनेया वानर वीरा वायुकुमारा वानर वीरा वायुकुमार वानर वीरा वायुकुमार वानर वीरा वायुकुमार जय बोलो पवन सुत हनुमान की पवन सुत हनुमान की पवन सुत हनुमान की जय गुरुदेव दत्ता ఆయన కూడా చెప్తున్నారు కదా చదువుకోమని వెళ్ళొచ్చు పూజ చేసుకోండి అమ్మాయి అందుకని పూజ చేసుకోండి श्रीमदनंत श्री विभूषित अफल लक्ष्मी नरसिंहराजा जय भव जय श्रीमदकर्णा श्री विजय श्रीमदनंत श्री विभूषित अफल लक्ष्मी नरसिंहराजा जय विजय भव श्रीमदकर्णा श्री विजय भव गीतिका पुराणित्य विहार मधुमति दत्ता मंगल रूप जय विजय भव दिग्विजय भव श्रीमदकर्णा श्री विजय भव दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीमदनंत श्री विभूषित अप्पल लक्ष्मी नरसिंहराजा जय विजय भव दिग्विजय भव श्रीमदकर्णा श्री विजय भव श्री विद्या राधसुरेख శ్రీరాకీధర శ్రీపాద జయ విజయ గుర్తుపోతుంది. ఇంకా పాటలు అంటాడు, పద్యాలు అంటాడు, ఎప్పుడు మొదలెడతాడు అనుకుంటున్నారు. ఆ వరుస ఎవరో నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోతుంది. ఈ పాటికి ఆ చివరి వరుసలో వాళ్ళు, వెనకాల వరుసలో వాళ్ళు కూడా నేను మొదలెడితే బాగుండు గమ్ముని ఏదో వాడి ఎండ కూడా ఎక్కువగా ఉంది అనుకుంటున్నారు. కనుక మీరంత ఎండలో కూర్చున్నందుకు మీకు అందరి మీద అనుగ్రహం ఒకసారి ఎక్కువ ఇస్తాడు దత్తాత్రేయ స్వామి. ఏం ప్రాబ్లం ఏం లేదు. కనుకనే మనం ఈ వ్రతాన్ని మొదలు పెడదాం. కొంచెం శ్రద్ధగా మీరు వినండి. ఎందుకంటే మామూలుగా మనం చేసుకునే సత్యనారాయణ వ్రతాలు వేరు. ఈ దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఈ అనఘా వ్రతం అంటే, దత్తాత్రేయ స్వామి అనగానే మనందరికీ 3 ముఖాలతోటి 4 వేదాలకి ప్రతీకగా 4 కుక్కలతోటి. కానీ ఈ దత్తాత్రేయ స్వామి వారికి వేరొక రూపం ఉంది. అదే గృహస్థ రూపం. ఆ గృహస్థ రూపమే ఎదురుగుండా అక్కడ ఉన్నారు చూడండి. ఆ 3 ముఖాలు ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామికి అనఘాస్వామి అని, అనఘాదేవి అని. నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయ భవ దిగ్విజయ భవ శ్రీమదకండా జయ విజయ భవ పీఠికా పురాణిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయ భవ దిగ్విజయ భవ శ్రీమదకండా జయ విజయ दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा. ముందుగా మన ఆస్థాన పురోహితులు మనకి ఈ పెదకాకానిలో ఏ కార్యక్రమం వచ్చినా మనకందరికీ సర్దుబాటుగా సవిస్తరంగా సశాస్త్రీయంగా మనం చేస్తున్నటువంటి మన ఆస్థాన పురోహితులు సాయి గారి చేత ఇప్పుడు మన గణపతి పూజ జరుగుతుంది. ఆ కలశం మామూలు రోజుల్లో చేసే పూజ కన్నా ఈ అనఘాష్టమి వ్రతం మార్గశిర బహుళ అష్టమి నాడు జరిగే విశేషమైన ఫలితం వస్తుంది. కనుక మీ అందరికీ అనుగ్రహం పొందాలనే సంకల్పంతో ఈవేళ ఇక్కడ మరి ఈ ఆంజనేయ స్వామి, ఈ దేవస్థానం, అలాగే మరి వీరందరూ కూడా కలిసి అనుగ్రహం మీరు బాగా పొందాలని నేను షిరిడీలో ఉంటే ప్రత్యేకంగా నన్ను ఈ వ్రతం కోసం ప్రత్యేకంగా రప్పించాను. నన్ను
ఇంతమందికి మీకు సేవ చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు కనుక పోయిందేముంది అని చెప్పి నేడు కూడా నేను నవంబర్ 9వ తారీఖున వరుసగా మరి ఆ శక్తి ఆ స్వామి ఇస్తున్నారు. మీరు కూడా ఆ అనుగ్రహం పొందాలని వీళ్ళంత శ్రమపడి ఈ కార్యక్రమం చేసినందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వ్రతం అయ్యేదాకా ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండండి చాలు. ఈ కలియుగంలో మన ఇవాళ అనుగ్రహం పొందకపోవడానికి గల కారణం ఏమిటంటే లోపాలు మనవి, భగవంతుడి లోపం మాత్రం కాదు. ఆంజనేయ స్వామి గుళ్ళోకి వచ్చాం, ఆ పూజారి గారు పూజ చేస్తూ ఉంటారు, మన సాయి గారు పూజ చేస్తూ ఉంటారు. మనం ఏం చేయాలి చెప్పండి? ఏ పూజ అయితే నీకు లోపల సాయి గారు చేస్తున్నాడో అది నా పూజ. ఇంతమంది కింద కూర్చునే వ్రతాలు ఎక్కడ చూడలేదు నేను. మా చిన్నప్పుడు 2 సైన్స్లు చదువుకున్నాం, ఒకటి న్యాచురల్ సైన్స్, 2 ఫిజికల్ సైన్స్. ఇవాళ అందరికీ ఎన్ఎస్సి పిఎస్ఏ. ఎన్ఎస్ అంటే నడుము సరుపు, పిఎస్ అంటే పాదాల సరుపు. మీరు ఇంతమంది వాసన పట్టేసి కూర్చుంటే అందులో పెద్ద వయసు వాడు కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా మా రాజమండ్రిలో చెప్పాడు, ఆవిడ ఒకటే చెప్పింది, పెద్ద కాకాలలో అందరూ కూడా రైతులండి, బాగా చాలలో కలిసి పనిచేస్తారు కనుక ఆడ కార్డు చేతులు వంగుతాయి, మేము చేయలేము, మాకు వంగమని చెప్పింది ఆవిడ. అవి బాబు ఇది ఎక్కడ కూడా వండుకున్నాను నేను. కనుక మీరు నవ్వుతారని చెప్పాను తప్ప, గ్లాసు పట్టుకెళ్తే గ్లాసు నీళ్ళు తెస్తాం, బింది పట్టుకెళ్తే బింది నీళ్ళు తెస్తాం. హృదయం అనే పాత్రలో ఎంత భక్తి ఉంటే అంత అనుగ్రహం పొందుతారు. ఇక్కడ సాయి గారు చేసింది నేను చేసింది ఏమి ఉండదు. మేము చిన్న చిన్నగా మంత్రాలు చదువుతాం, కానీ మీ భక్తిని బట్టే అనుగ్రహం ఉంటుంది. కనుకనే గ్లాసు బట్టి అమ్మవారి నమస్కారం పెట్టుకోండి. అమ్మ, ఈనాడు మాకున్న కొద్దిపాటి భక్తితో ఈ అనఘాష్టమి వ్రతం ఈ మార్గశిర బహుళ అష్టమి నాడు చేయాలని అన్నారు కనుక అదే రోజు మేము చేసుకుంటున్నాం. మా భక్తి లోపమైనా నీ అనుగ్రహాన్ని మాత్రం లోపం చేయకు. మా శక్తి లేకపోయినా ఏదో మాకున్నపాటి ఆ శక్తితో కూర్చుని ఉన్నామమ్మా, నీ అనుగ్రహం మాకు ఇయ్యని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. ఒక్కసారి ఆ ప్రార్థన చేసుకో. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమచ్చాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురంతం నమామి. అందరూ కూడా ఒకసారి నామం చెప్తాను, చెప్పండి. దిగంబర దిగంబర శ్రీపద వల్లభ దిగంబర శ్రీపద వల్లభ దిగంబర 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 శ్రీపద వల్లభ దిగంబర 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 శ్రీపద వల్లభ దిగంబర శ్రీపద వల్లభ దిగంబర శ్రీపద వల్లభ దిగంబర. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఎంత ఎనర్జెటిక్ గా మీరు నామం చెప్తే మీరు మాట్లాడుకున్నా ఉంటే మీకు అర్థమవుతుంది. లేక నా పాటి నేను చెప్పుకోతే మీ పాటి మీ కాళ్ళప్పుడు ముగిస్తే ఆఖరికి. ఈ అనఘాష్టమి వ్రతము అంటే అఘము అంటే పాపము. ఈ పాపము అన్నది నేను ఏ పాపం చేయలేదు చెప్పండి. కనుకనే ఇవాళ ఈ అఘము అంటే ఈ పాపాలు ఎలా చేస్తాము? 3 రకాలుగా మనం చేసే పాపాలు ఉంటాయి. 1 మనస, 2 వాచ, 3 కర్మణ. అంటే క్రియలో కొన్ని చేస్తాం, నోటుతో కొన్ని చేస్తాం, మనసుతో కొన్ని చేస్తాం. ఈ క్రియలో ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి ఎవరినైనా మనం కొడదాం అనుకుని వెళ్ళి 2 లాక్ కొట్టామనుకోండి, వాడేదో తప్పు చేశాడు, 2 కొడదాం అనుకుని వెళ్ళి కొట్టాం. ఆ తర్వాత మనకు అర్థమైంది అసలు చేసింది తప్పు వాడు కాదు, ఇంకోటి చేశాడు అని. కానీ మీరు వెళ్ళి కొట్టేసినందుకు కాను ఆ కర్మ మీకు వస్తుందా రాదా చెప్పండి? ఆ తర్వాత మీరు గుర్తించిన వాడు చేయని తప్పుకు మీరు శిక్షించారు కనుక ఆ కర్మ మీకు వస్తుంది. అయితే ఈ క్రియలో చేసి కర్మను మీరు ఆపచ్చు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఊరుకోరా అని చెప్పి ఇద్దరిని వెనక్కి పెట్టి లాగేస్తారు. ఆ రకంగా బయట చేసే కర్మని మనం ఆపచ్చు. రెండోది నోటితోటి.
నోటితో ఎలా ఉంటుందని ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు తువ్వాలు వేసుకుని వెళ్ళారు అనుకోండి, చాలాసేపు అయితే తువ్వాలు వేసుకుంటారు, కాస్త మంచినీళ్ళు తాగుదామని వెళ్ళారు, మీరు వచ్చేవాళ్ళుగా తువ్వాలు తీసి ఇంకొక ఆవిడ కూర్చుంది అనుకోండి, నేను ఇక్కడ తువ్వాలు వేసాను నాది సీట్ అంటారు. కాబట్టి నేను వచ్చేవాడు తువ్వాలు లేదంటుంది ఆవిడ, ఉందంటారు మీరు లేదంటారు, ఆవిడ సాక్ష్యం ఉండదు అక్కడ. ఆవిడ బండ బూహులు తిడుతుంది, మీ అమ్మ ఇంత, మీ నాన్న ఇంత, మీ తాత ఇంత, ఇలాగే ఊళ్ళో అందరినీ తిట్టేవారు, నువ్వు ఇలాగే తిడుతున్నావు, బండ బూహులు నోటితో తిడతారు. ఇంత చేసి ఏం లేదు, ఆవిడ తువ్వాలు తీసి ఇవిడ కూర్చున్నందుకు గాను 7 తరాలు వాళ్ళు ఏదో అయిపోవాలని తిడతారు. అవునా కదా చెప్పండి. ఒకసారి దీపం పెట్టుకుంది ఒక ఆవిడ, ఆ దీపం పక్కకు జరిపి ఇంకొక ఆవిడ దీపం పెట్టుకుంది. ఆడవాళ్ళు కూడా ఇన్ని బూతులు తిడతారని నాకు తెలియదు, ఆ ఊళ్ళో అంత బూతులు తిట్టింది ఆవిడ. అదేమిటమ్మా అలా తిడతామంటే, నాకు వాళ్ళకి ఎప్పటి నుంచో పడదండి, అందుకే తిట్టేసానికి బాగా అవకాశం దొరికిందండి. అంటే నోటితోటి మనం కర్మలు మూట కట్టుకుంటాం. చిన్న తప్పిదానికి కూడా ఎదటాడు నాశనం అయిపోవాలి, ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలంటాం. ఇది వాచకంగా వచ్చి కర్మ. కొన్ని మూడవది మనస్సు. ఈ నోటితో తిట్టేదాన్ని కూడా ఆపచ్చు, నోరు మూసి ఆపేయచ్చు. మూడవది మనస్సుతో, అంటే పైకేం ఉండదు, వీడు నన్ను మన తిట్టాడు కనుక ఆ వచ్చి లారీ కింద ఎడిపోయి కాలు ఎడిపోతే బాగుండు, చేతులు ఇరిగిపోతే బాగుండు, ఇలా మనస్సుతో ఆలోచిస్తాం. ఈ మనస్సుతో ఆలోచించే కర్మ ఎవడి వల్ల సాధ్యం కాదు. మనస్సు మీద మనకే నియంత్రణ ఉండదు. అందుకే మనస్సుని మనం బానిసగా చేసుకోవాల్సింది పోయి మనసుకు మనం బానిసగా ఉంటాం. అంటే లోపల ఆలోచనలు పోతూ ఉంటాయి కనుక మన కర్మలు ఈ 3 రకాలుగా తెచ్చుకుంటూ ఉంటాం. ఈ అనఘాస్వామి ఈ 3 రకాలుగా మనం చేసిన కర్మలను ఆయన తొలగిస్తాడు. అందుకే అఘాన్ని అణిచేసేవాడు గనుకే ఆయన పేరు అనఘాస్వామి. ఒక్కసారి 2 చేతుల శిరస్సు మీద ఉంచుకోండి. అయ్యా మనసా వాచా కర్మణ, తెలిసి కానీ తెలియక కానీ కారణాల వల్ల కానీ సమాజం వల్ల కానీ నేను ఏ దోషాలు చేసినా ఈనాటితో ఆ దోషాలన్నీ నాకు తొలగిపోవాలి అని ఒక్కసారి ప్రార్థన చేసుకోండి చాలు. ఏ పూజ మొదలెట్టినా ముందు మనం దీపారాధనతో మొదలెట్టి ఆ తొలుగుతుంది ఆయన జ్ఞానం అనే వెలుగుతో వల్ల. నిజానికి మనకున్న దీపం ఏకైక దీపం ఎదురా అంటే సూర్య భగవానుడు, ఆయన మించిందే ఉండదు. కానీ లౌకికంగా మనం దీపారాధన చేస్తూ ఉంటాం కనుక మీ దగ్గర ఉన్న దీపారాధనలు చక్కగా వెలిగించండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటే ఎవరు వెలిగించినా ఏం పర్వాలేదు కనుక ఆ దీపారాధన చెయ్యండి. ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రౌతస్మాత్తాదికం కర్మ నిఖిలం ఏన చోత్రితం తస్మై సమస్త వేదార్థ విదేవికనసే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవముపాస్మహే. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వన్నినా యోచితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపకం భక్షాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. దీపానికి ఒకసారి నమస్కారం చేసుకోండి అందరూ. మళ్ళీ ఒక్కసారి 2 చేతులతో సూర్యుడికి కూడా నమస్కారం చేసుకోండి. ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. ఈ ప్రపంచంలో ఎవడు భాగ్యవంతుడంటే నాకు ఏ రోగం లేదని ఎవడైతే చెప్తాడో వాడిని మించిన భాగ్యవంతుడు ఉండడు. అందుకే సూర్య భగవానుడు కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. 2 చేతులు శిరస్సు మీద ఉంచండి. సూర్యగ్రహ దేవతాభ్యో నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. 2 అక్షంతలు కానీ పుష్పాన్ని కానీ మీ దగ్గర ఉన్న దీపారాధన దగ్గర ఉంచేయండి, ఎదురబెట్టుకోండి. అలాగే మీరందరూ కూడా స్నానాలు చేసి వచ్చిన మంత్రోచ్చారణతో శరీరం శుద్ధవ్వాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నట్లయితే మగవాళ్ళ ముందు నీళ్లు జల్లుకుని ఆడవాళ్ళ శిరస్సు మీద జల్లండి. ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటే మీకు మీరే జల్లుకోండి. భార్య భర్త ఉంటే భర్త మొత్తాన్ని ముందు నీళ్లు తీసుకుని మీరు జల్లుకుని ఆవిడపై జల్లండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపిమా యస్మరేత్ పుండరీకాక్షం సభాయాభ్యం దరుశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హరి ఓం. అక్కడ కూర్చొని చెప్తాను. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హరి ఓం. అలా మనకు 5 కోశాలు లోపల ఉంటాయి. దేవుడు అనుగ్రహం పొందాలంటే ఈ కోశాలు శుద్ధవ్వాలి. అది మన వల్ల ఈ పని కాదు.
అందుకే ప్రతి పూజలో కేశవనామాలు చెప్పి 3 సార్లు నీళ్లు తీసుకోండి అని ఈ కోశాలు శుద్ధి చేయడానికి ఆ మంత్రం చెప్తారు. కనుక మొదటిసారి నీళ్లు చేయగలుపుకోండి, రెండోసారితో 3వసారి 4వసారి తీసుకోండి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటే ముందు మగవాళ్ళు తీసుకోండి. మా ఇంట్లో మా ఆవిడదే పెత్తనం అంటే కనుక ఆవిడ ముందు తాగుతుంది తర్వాత నేను తాగుతాను అనకూడదు. ఇక్కడ సాంప్రదాయం కనుక ముందు మగవాళ్ళు తీసుకోండి. ఓం కేశవ జనపఘ, ఓం కేశవ యస్వాఘ, ఓం నారాయణ యస్వాఘ, ఓం మాధవ యస్వాఘ. ఇప్పుడు ఆడవాళ్ళు తీసుకోండి. ఓం కేశవ జనపఘ, ఓం నారాయణ జనపఘ, పురుషోత్తమ జనపఘ, ఓం మధోక్షజ జనపఘ, ఓం నారసింహ జనపఘ, ఓం అచ్యుత జనపఘ, ఓం జనార్దన జనపఘ, ఓం ఉపేంద్ర జనపఘ, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ జనపఘ, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. అలాగే ఏ పూజ చేసినా మీ కులదైవాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అందుకే మన ఇష్టదైవాన్ని ఎప్పుడు తలుచుకోవాలి. ఏ పూజ అయినా మీకు అత్తింటి తరఫున పుట్టింటి తరఫున ఎవరైతే మీ కులదైవ యాజ్ఞవల్కాభ్యాం నమః, ఓం సర్వదిగ్దేవతాభ్యాం నమః, ఓం సర్వభూదేవతాభ్యాం నమః, ఓం రాష్ట్రదేవతాభ్యాం నమః. మీ పెదకాకాని గ్రామానికి ఓ అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు ఎవరో నాకు తెలియదు. ఆ అమ్మవారి పేరేమిటమ్మా? పల్లాలమ్మ అమ్మవార్త. ఈ పెదకాకాని గ్రామానికి ఆ అమ్మవారిని ఒక్కసారి ప్రార్థన చేయండి అందరూ కూడా. అమ్మ, మా గ్రామంలో అందరూ బాగుండాలి, ఈ కరోనా లాంటి వైపరీత్యాలు లేకుండా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ గ్రామదేవతకు ప్రార్థన చేయండి. గ్రామదేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః. అలాగే జన్మనిచ్చిన తల్లి ప్రథమ దైవం, తర్వాత తండ్రి, 3 గురువు, 4వ వాడు దేవుడు. ఏ రుణమైనా తీర్చచ్చు కానీ తల్లి రుణాన్ని తీర్చలేము. కష్టపడి పెంచావు కదా, నీ రుణం తీర్చేస్తాను, నీకు బంగారం గాజులు కావాలా, నెక్లెస్ కావాలా, వడ్డానం కావాలా చెప్పు అని. అప్పుడు ఆ తల్లి అంటుంది, నాకేం వద్దుగా నువ్వు నా పక్కలో పడుకో, చాలా కాలం అయింది నువ్వు పడుకుని, మన ఇద్దరం కబుర్లు చెప్పుకుందా పడుకుందాము అని. తల్లి కొడుకు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రాత్రి దాహం వేసి మంచినీళ్ళు తెమ్మంటుంది ఆవిడ. వాడు మంచినీళ్ళు తెస్తాడు, కొంచెం నీళ్ళు కింద ఉంపేస్తుంది ఆవిడ. అయ్యో అనుకుంటుంది. మళ్ళీ కాసేపు పోయాక మళ్ళీ తెమ్మంటుంది, మళ్ళీ వంపేస్తుంది. వాడు కొంచెం విసుక్కుంటాడు. 3వసారి తెమ్మని ఇంకా ఎక్కువ వంపేస్తుంది. వాడి కోపం వస్తుంది. ఏమిటమ్మా అత్తమా నీళ్ళు వంపేస్తే బుద్ధి ఉందా లేదా, నేను చచ్చిపోతున్నాను, చలేస్తుంది కదా, ఎలా పడుకుంటానని తిడతాడు. అప్పుడు పక్కపక్క నవ్వుతూ ఉంటుంది ఆ తల్లి, అమ్మ ఒరే ఇవాళ నీళ్లు వంపితేనే ఇలా తిడుతున్నావే, అందరూ 4 ఏళ్ళు 5 ఏళ్ళు పక్కలో ఒకటికి పోస్తారు, 10 ఏళ్ళు వచ్చేదాకా నువ్వు పోసావు పక్కలో, నువ్వు ఎక్కడ తడిసిపోతావు అని చెప్పి నా కొంగు నీకేసి నిన్ను పెంచానురా, అలాంటి నా రుణం నువ్వు ఎక్కడ తీరుస్తావు అని అడుగుతుంది ఆవిడ. ఇది తల్లి యొక్క రుణం. కనుక మీ తల్లిగారిని ఒక్కసారి తలుచుకోండి అందరూ కూడా. మీరు జన్మనిచ్చిన తల్లిగారిని తలుచుకుని, అమ్మ నాకు మంచి జన్మనిచ్చావు, మంచి ఆధ్యాత్మికంగా మేము ఉన్నాము, ఏదో పూజలు పునస్కారాలు చేసుకుంటున్నా మాకు తోచింది కనుక నీకు కృతజ్ఞతలు అని చెప్పి మీ తల్లిగారికి ఒకసారి దండం పెట్టుకోండి. ఓం మాతృదేవతాభ్యో నమః. తర్వాత మీ తండ్రి గారికి ఒకసారి దండం పెట్టుకోండి. పితృదేవతాభ్యో నమః. తర్వాత నవగ్రహాలకు ఒకసారి చెప్పండి. ఆదిత్యాయ చ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతభే నమః. అలాగా నవగ్రహాలు కూడా ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుని, ఈనాడు ఈ జరుగుతున్న ఈ పూజలో సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మేము పొందాలమ్మా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని కూడా మీరందరూ కూడా మనం కోరుకుంటూ, ఈ నవగ్రహాలు మన జీవితంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తే మనం ఊళ్ళో ప్రశాంతంగా ఉండాలి అంటే ఎవరి అనుగ్రహం ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారి అనుగ్రహం ఉండాలి మనకి. కనుకనే ఈవేళ మనం నవగ్రహాలతో జీవితంలో ప్రశాంతంగా ఉంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ సరితి గారి యొక్క అనుగ్రహంతో మనందరం కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటాం. కనుక నవగ్రహాలను అక్కడ ప్రార్థన చేస్తే మనం ప్రశాంతంగా 2 చేతులు గుండెల మీద వేసి పడుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉంటే మనం ప్రశాంతంగా ఉండగలం. మరి ఈవేళ ప్రథమంగా ఆవిడ నేను చూడడమైనా యూట్యూబ్లో చాలాసార్లు చూశాను ఆవిడని. అనేక స్కూళ్ళల్లో పిల్లలందరికీ మంచి మోటివేట్ చేస్తూ పిల్లలందరి యొక్క ఆ అభివృద్ధి కోసం మరి చక్కగా
చిన్న చిన్న ఉపమానాలతో తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రాశస్త్యాన్ని కూడా వివరిస్తూ ఎన్నోసార్లు వారు ఆ పిల్లల కోసం చాలాసార్లు చెప్పుకున్నారు. సరిగ్గా మనం తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నప్పుడే ఆవిడ కూడా రావడం, ఈ నవగ్రహాల గురించి చెప్పుకున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్గా రావడంతో వారికి మీ అందరి తరఫున సాదరపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ వారి చక్కగా వారి చేత ఇంతసేపు మనం నెమ్మది కథలన్నీ ఎందుకు చెప్పానంటే అక్కడ జ్యోతి ప్రజ్వలన అయితే కానీ మనం చేయకూడదు కనుక మీకు అందరికీ ఇక్కడ నెమ్మదిగా కథలు చెప్పాను. ఇక్కడి నుంచి స్పీడ్గా చేసేస్తాం వ్రతం, కంగారు పడకండి. ఒకసారి వారి చేత జ్యోతి ప్రజ్వలన చేయిస్తూ ఒకసారి అందరూ కూడా ఈ అనుగ్రహం, ఈ వ్రతం యొక్క అనుగ్రహం పొందాలని మంచి మనస్సుతో మీరు ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఎన్నో రకంగా చక్కగా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. మీరు ఆ దీపారాధన చేయండి. ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం జగనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శౌధస్మాత్తాదికం కర్మ నిఖిలం జేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదేవికనసేదమఘ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే సాధ్యం త్రిభక్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం తైలోక్యతిమిరాపకం భక్షాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి. చాలా ఒక్కసారి మరి వారు ప్రత్యేకంగా మన కోసం ఇవాళ ఎన్నో కార్యక్రమాలు వారికి ఉన్నా ఇలా వ్రతం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అందరూ 500 మందితోటి దంపతులతోటి అనగాష్టమి సందర్భంగా ఆ గురుదత్తుడు అట్లానే అనగాదేవి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పెద్దలు వారిద్దరికీ, వారి దంపతులకి, కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అధిపతిగా మన పంతులు గారు మీ అందరి చేత ఒక మంచి కార్యక్రమాన్ని చేపించి మీతో పూజలు చేయించి అనగాదేవి శ్రీ గురుదత్తుడు ఆశీర్వచనాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించినందుకు పెద్దలు పంతులు గారికి కూడా మనందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి. మీరు ఏవైతే కోరికలు కోరుకున్నారో మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం అవన్నీ సంపూర్ణంగా నెరవేరాలని మీకు ఆ భగవంతుడు, ఆ గురుదత్తుడు అనగాదేవి సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని, మీ కుటుంబంలో ఆనందాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీరు క్షేమంగా ఉండాలి, మీ కుటుంబం క్షేమంగా ఉండాలి, పిల్లలు చాలా బాగా చదువుకోవాలి, మీకు ఎటువంటి ఆపదలు రాకూడదు, మీ వల్ల ఎటువంటి తప్పులు జరగకూడదు, మీ పైన ఎటువంటి తప్పులు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త, భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు సంపాదన తర్వాత కానీ ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబ సభ్యులు భద్రతగా ఉండాలి, పిల్లలు చాలా మంచి లక్షణాలతోటి, మంచి అలవాట్లతోటి వారు విద్యలో రాణించి అట్లనే క్యారెక్టర్లో కూడా రాణించి ముందుకు రావాలని ముందు ఆ దేవుణ్ణి ప్రార్థించండి. డబ్బు కావాలి, ఇల్లు కట్టుకోవాలి అనేది సెకండరీ. పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, భద్రతతో ఉండాలి అనేది ప్రాథమికం. దానికి ముందు ప్రాధాన్యత ఇచ్చి అందరూ కూడా మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి, దేశం బాగుండాలి, నేరాలు తగ్గాలి, మీ సమాజంలో అంటే మన సమాజంలో, మన వీధిలో, మన వాడలో, మన ఊరిలో, సమాజంలో నేరరహిత వాతావరణం ఉండాలని ఆ గురుదత్తుని, ఆ అనగాదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్గా చాలా మంది జీవితాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి పిల్లలకి విద్య అట్లనే వారికి క్యారెక్టర్ అది చాలా ఇంపార్టెంట్ అని నేను బాగా నమ్ముతాను. కాబట్టి ఆ దేవుడి ఆశీర్వచనాలు మనకి, మన పిల్లలు, కుటుంబ సభ్యులు బాగుండాలి, సమాజం బాగుండాలని కోరుకోవడంలో నేను మొదటి మనిషిగా ఉంటాను. కాబట్టి మీకు ఆ దైవానుగ్రహం మీ పిల్లల ఎదుగుదలలో, వాళ్ళ క్యారెక్టర్, వ్యక్తిత్వ వికాసంలో, తల్లిదండ్రుల పైన, పెద్దల పైన వారు చూపించేటటువంటి గౌరవంలో ముందుగా ఉండాలి. తద్వారా మన కుటుంబం అట్లానే మన సమాజం బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై గురుదత్త.
ముక్కు పట్టుకోండి అమ్మా, గాలి పీల్చకుండా ఉండండి, ప్రాణాయామం చేయండి అంటారు. మన లోపల ఇందాక ఈ కోశాలు కానీ ఈ ప్రాణాలు శ్రీరామదూతం శిరసానమామి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ ఆచమ్య పర్వతయే వంగనవిషయ కృష్ణాయం సుపతిదో శ్రీమాన్ శ్రీమతః గోత్రజమానస్య నామధేయస్య వెలకలేని గోత్రజమానస్య కోటేశ్వరరావు నామధేయస్య గౌరీ వెంకట సరిత రశ్మేతస్య గౌరీ వెంకట సరిత నామధేయస్య కుశల్ సిద్ధార్థ నామధేయస్య పుష్య చైతన్య నామధేయస్య సహ కుటుంబానం తదః మమ నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా స్వామి అస్మాకం సకల క్షేమస్థైర్యైర్య మీ గోత్రాన్ని మీరు చెప్పుకోండి. యజమాని పేరు ఒకటి చెప్పండి చాలు. ధర్మపత్ని సమేత వచ్చారంటే ఇంటి యజమాని కూడా వచ్చారు. కనుక సహపరిపాలన అంటే మీ కుటుంబం అంతా వచ్చింది. మీ ఇంటి పేరు వాళ్ళు అందరూ వచ్చారు. కానీ ఇప్పుడు యజమాని కూడా యజమాని కూడా చెప్పకపోతే దేవుడికి పూజలు చదువులు ఆరాధన కూడా అన్ని ఆరాధన కూడా చెప్పాలి చెప్పారు. చెప్పకపోతే పురోహితుడు కనుక సాంప్రదాయ सर्वस्याप्ते सर्वचित्ते सर्वदेवतेन आप्नोते शतमिति शतं दीर्घमायुः भरतयेन वर्धयन्ते शतमेनमेवात्मानं भवते शतमनन्तं भवते शतमैश्वर्यं भवते शतमिति शतं दीर्घमायुः अग्ने अयस्विनमव येन्द्रावते भवति विभावः अयं मुहूर्तः परमेष्टे मानानमुत्तमस्मृतो अस्तु शिवः भयाञ्जलिर्यस्मादेवता देव ब्राह्मण द्रव्य हरणाभि पापो गैः एकमयाति नरकेषु प्रमग्नान् दश पूर्वान् दशापरान् मध्वंस्यान् सर्वेषां पितॄणां नरकात् उत्तीर्य कैश्याकं ब्रह्मलोके निवासान् सिद्ध्यर्थं मम जातकान् पशातु गोचरान् पशातु वर्तमानान् दशासु अन्तः दशासु सूक्ष्मान् दशासु प्राणान् दशासु प्राणान्तरान् दशासु जन्मनक्षत्रान् दशासु महानक्षत्रान् दशासु ये ग्रहाः अरिष्टा स्थान स्थित दुर्दोष परिहार बाल आयुष्य अभिवृद्धि सिद्ध्यर्थं नवग्रहाणां शुभस्थानां फल संप्राप्ति सिद्ध्यर्थं नवग्रह अनुग्रह
ప్రసాద శిష్యభ్యం వ్యాపార వ్యవహార వ్యవసాయ ఉద్యోగ శత్రు సంఘ సర్వత్ర దిగ్విజయ శిష్యభ్యం నరఘోష అట్లానే కాలభైరవ జయంతి సందర్భంగా మన కాకానిలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయంలో వీరిశెట్టి లక్ష్మయ్య గారు వారి కుటుంబ సభ్యులు 150 మంది దంపతుల చేత ఈ గురుదత్తుడు అనగాదేవి పూజలు చేపట్టడం అనేది చాలా సంతోషదాయకం. ఆ అభయాంజనేయ స్వామి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని, అట్లనే ఆ గురుదత్తుడు అనగాదేవి కృపా కటాక్షాలు అన్ని కుటుంబాలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల భద్రత చాలా ఇంపార్టెంట్. నేరరహిత వాతావరణం కూడా చాలా అవసరం. అట్లాంటి వాతావరణం మన గుంటూరు జిల్లాలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నిర్వాహకులందరికీ, ఇంతమంది దంపతుల చేత పూజలు చేయిస్తున్నటువంటి పూజారి గారు, అట్లానే ఇతర కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిమోపాసన అంటారు. వీరందరూ పూజ చేస్తున్నారు. కొంతమంది సేవకులు ఉండిపోయారు, వాళ్ళు సేవలో ఉన్నారు. వాళ్ళ పూజలో లేకపోయినా భావనగా వాళ్ళు చేసి పూజను విరాటోపాసన అంటారు. కనుక ఆ చేతితో పట్టుకోండి. నా మనస్సుకి ఏ ఆటంకం లేకుండా చేయమని. ఓం గణపతికం హవామహే కవిం కవీనాముపమస్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఆ గణపతి దగ్గర పెట్టండి. శ్రీ గురుదత్త అని ఉంది కదా గణపతి, ఆ గణపతి మీద పెట్టండి. వినాయకుడి మీద పెట్టేయండి పై. రైట్. 2 అక్షంతలు తీసుకుని అక్కడే పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. కొద్దిగా చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్నకజుదహేమ సింహాసనం సమర్పయామి. నీళ్ళు అలా చదువుతూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. 2 అక్షంతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళీ శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. పుష్పాన్ని గంధంలో ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధం ధారయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాన్ని గంధంలో ఉంచండి. గంధస్యోపరి అలంకరణార్థం ఇక్కడి నుంచి పువ్వులతో పూజ చేయండి. 16 నామాలు ఉంటాయి గణపతికి. 16 కళలకు అధిపతి గణపతి గనక ఒక్కొక్క నామం నేను చదివినప్పుడు ఒక్కొక్క కళ నా లోపల ప్రవేశపెట్టమని ఆ గణపతి పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వెంకటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. 16 నామ పూజాం సమర్పయామి. అగరత్తు ఉంటే వెలిగించండి. ఒక అగరత్తు. ఇప్పుడు ఏ నిర్ణయం నేను తీసుకుంటే నాకు మంచి జరుగుతుందో ఆ నిర్ణయం నువ్వే తోపించమని గణపతి ప్రార్థన చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఒక అరటిపండు ఉంది కదా, అరటిపండు నివేదన చేసి చిన్నగా తొక్క తీసి గణపతి దగ్గర పెట్టి నీళ్లు కలిపి నివేదన చేయమనండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం ఓం భూర్భువస్సువః. ఓం దక్షవిధవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం భక్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపత్తం నమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం కదలీఫల నైవేద్యం సమర్పయామి. ఐదు సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం బాణాయ స్వాహా. ఓం జానాయ స్వాహా. ఓం దానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. మాతంగవదనానంద సదన మాతంగవదనానంద సదన మాయ వినాశక మూచిక వాహన మాయ వినాశక మూచిక వాహన మాతమయేశ్వరి భవాని నందన మాతమయేశ్వరి భవాని నందన మహాగణ
శరణ గణపతే మంగళ శరణ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు శరణు గణేశ గణేశ శరణం 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 శరణు గణేశ ఆతంగవదన ఆనంద సదన జై బోలో గణేష్ మహారాజ్ కి. ఉగ్గంతో నీళ్లు పోసుకుని కింద వదిలేయండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటే మగవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళ చేతిలో నీళ్ళు వేయండి. అనయాధ్యానావాగనాదిషోడశోపచార పూజాయాత్ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధ సుప్రీతో సుప్రసన్నో వర్ధో భూత్వా ఉత్తరేశుపకర్ణ్య విక్రమస్తు భవంతో భ్రమంతు ఉత్తరేశుపకర్ణ్య విక్రమస్తు తదాస్తు. గణపతి పూజ చేసిన అక్షంతలు తీసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటే మగవాళ్ళు తీసుకోండి, మీరు వేసుకుని ఆడవాళ్ళకి వేయండి. ఒకళ్ళు అంటే మీరే తీసుకుని వేసుకోండి. శ్రీ మహాగణాధ ప్రసాదం శరసా గృహామి. ఒకసారి గణపతి గణ పైకి తర్వాత మనం ఇప్పుడు ప్రధానంగా మనం పెడుతున్నాం కనుక ఇప్పుడు మీ దగ్గర ఇంకా మిగిలిన 2 పసుపు ఉన్నాయి కదా, అవి అప్పుడే మధ్యలో పెట్టకండి, కిందనే ఉంచండి. నేను మంత్రోచ్చారణ చేసిన తర్వాత మధ్యలో పెడతాను. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, అనఘాస్వామి అనఘాదేవికి 8 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళనే అష్టసిద్ధులు ఉంటారు. ఆ అష్టసిద్ధులు ఎలా ఉంటాయి అన్నది మీకు ఒక్కొక్కరికి నేను చెప్తాను. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి 16 రూపాలు ఉంటాయి, 16 రూపాలు ఉంటారు. ఒకటి ఆది గురువు, శివరూపుడు, శ్రీదేవదేవ, దిగంబరుడు, శ్రీకృష్ణ శ్యామ, కమలనయనుడు. ఈ 16 కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆ రూపాలు అన్నమాట. ఈ 16 రూపాయలు ఆయనకు ఉంటాయి. కనుకనే ఇప్పుడు ఈ 8 మంది అష్టసిద్ధులు ఈ దత్త అనఘాదేవి అనఘాస్వామి యొక్క బిడ్డలు. వారు మనకి ఏం చేస్తారనేది కూడా మీకు ఏంటంటే 100కి 100 పాళ్ళు కూడా ఈ సంకల్పం మంది కాదు. సంకల్పం ఇక్కడ కమిటీ ఆంజనేయ స్వామి గుడి వారు చెప్పినాక వాడు అనుకున్నా కానీ ఆయన కూడా సంకల్పిస్తేనే ఇలాంటివి జరుగుతాయి. కనుక మంచి భావనతో అంతకన్నా నిదర్శనం ఏం కావాలి, మనకి పూజ జరిగేటప్పుడు స్వామి స్వయంగా వచ్చారు. కనుక ఆ భావన చేసుకుంటే ఒక్కసారి ఈ అష్టసిద్ధులు మీకు చెప్తాను. ఆ తర్వాత మీరు ఎక్కడెక్కడ పెట్టాలో నేను చెప్తాను. బాబు సాయిబాబుగా కనుక ఇప్పుడు అందరూ చెప్పండి. అణిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యం ప్రాకామ్యం మహిమ సభ ఈశిత్పంచ రజిత్పంచ నిత్య నామావ సాయిత అని అణిమ మహిమ ప్రాప్తి ప్రాకానికి ఎలా దైనందిక జీవితంలో ఉపయోగపడతాయి అన్నది నేను ఒక్కొక్కటి విపులీకరంగా చెప్తాను. కనుక ఈ 8 సిద్ధులు కానీ మనకు ఉంటే, ఈ 8 సిద్ధులు ఉన్నవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఒకటి ఆంజనేయ స్వామి వారు కదా. మన హనుమాన్ చాలీసులో మనకు వస్తుంది కదా, అష్టసిద్ధి నవనిధికే దాత అని మనం హనుమాన్ చాలీసాలో వస్తుంది. ఈ 8 సిద్ధులు కూడా ఆంజనేయ స్వామి వారికి ఉన్నాయి. అలాగే తర్వాత షిరిడి సాయిబాబా వారి దగ్గర కూడా 8 సిద్ధులు ఉన్నాయి అని అంటారు. కనుక మనకి ఈ అష్టసిద్ధులు ఎలాగా, ఈ అష్టసిద్ధులు మనకి ఎలాగ ఉపయోగపడతాయి నిత్య జీవితంలో అన్నది కూడా మనం చూసుకుంటూ ఉంటాం. మీకు అందుకే ఇందాకనే నేను చెప్తూ ఉన్నాను, ఒక మనిషి ఆనందంగా ఉండాలి అని అనుకున్నట్లయితే 8 రకాల అనుగ్రహాలు మనకు ఉండాలి. ఒకటి ఈ సిద్ధులు, 2 అష్టైశ్వర్యాలు ఉండాలంటే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 అనుగ్రహాలు ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. గతంలో మనం అక్కడ శనేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో చక్కగా అష్టలక్ష్మి పూజ ఒకసారి మనం చేసుకున్నాం. ఆ అనుగ్రహాన్ని కూడా ఏ అమ్మవారు ఏ అనుగ్రహం ఇస్తారని చెప్పుకున్నాను.
కనుక అప్పుడు అష్టలక్ష్ములు అయితే ఇప్పుడు అష్టసిద్ధుల్ని మనం పూజ చేసుకుంటాం. కనుక ఇక్కడ ఒక్కొక్క సిద్ధికి వచ్చినప్పుడు ఒక్కొక్క కలశాన్ని మనం పైకి పెట్టున్నాం. కనుక మన అర్చక స్వామి వారు ఆ కలశాన్ని పైకి తీస్తారు. ఒకసారి మీరందరూ దండం పెట్టుకునేది కానీ మళ్ళీ ఆ కలశాన్ని అక్కడే ఉంచుతారు మనం. కనుక ఇప్పుడు అందులోకి మనం ఆ పూజలోకి ప్రవేశిద్దాం. కనపడిందా అనిమా సిద్ధి? కనపడలేదా? ఒకటో నంబర్ చూసుకోండి. ఇలా నంబర్ చెప్పేస్తానండి. ఒకటో నంబర్ అనిమా సిద్ధి ఉంది కదా, ఈ అనిమా సిద్ధి ఒకసారి చెప్తాను, మంత్రం చెప్పండి. అనో రణీయత పుత్ర ఈశాన్యాస వ్యవస్థిత అనఘశ్యాణి మాభిత్య పుత్ర పిత్ర తను వతు. అంటే ఈ అనిమా సిద్ధి అన్నట్లయితే అందరూ చేతితో పట్టుకునే ఉండండి. ఈ అనిమా సిద్ధి అంటే పెద్దగా ఉన్నటువంటి శరీరాన్ని చిన్నగా చేయడం ఈ అనిమా సిద్ధి అంటారు. అంటే మన ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళే సమయంలో ఒక చిన్న సూక్ష్మ రూపంలోకి వచ్చి ఆ రాక్షసి కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. నన్ను మింగడవే కదా నువ్వు కావాలనుకున్నావు, మింగేశావు కదా, ఇంకా నన్ను వదిలేయి అంటాడు. అప్పుడు ఈయన తిరుగుతాడు కాబట్టి ఆశ్చర్యపోతుంది. అలాగే సీతాదేవిని కూడా ఈ ఆంజనేయ స్వామి ఇంత రూపంలో చూడలేదు, చాలా చిన్న రూపంగా కనపడ్డాడు సీతాదేవికి. అంటే ఈయన అంత శరీరం కావాలనుకుంటే అలా ఉంచుకోగలడు, లేదంటే సూక్ష్మంగా చేసుకోగలడు. ఇది ఈ సిద్ధి మనకెందుకండి? దీనివల్ల పెద్ద శరీరం చిన్న శరీరం ఎందుకని అనుకోకండి. ఇది మన దైనందిక జీవితంలో చూసుకోవాలనుకుంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అది ఈ సిద్ధాంతం. సామాన్యంగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కప్పుడు వ్యాపారంలో కానీ వ్యవసాయాల్లో కానీ కోట్లకు పడగలెత్తచ్చు. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా మనం గతంలో ఎలా జీవించాము, ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే అప్పుడు ఏ స్థితిలో ఉన్నాము అని ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే ఆ అనుగ్రహం ఉంటుంది, ఆనందంగా ఉంటాం. అవునా కదా చెప్పండి? కొంతమంది మన చుట్టాల్లో బాగా లక్షలు డబ్బాలు సంపాదించిన వాళ్ళు, అంత పూర్వం మన ఇంట్లోకి వచ్చేదో కూర పండు పట్టుకెళ్ళిన వాళ్ళు ఇవాళ ఆ లక్షలు వచ్చేవాడు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం, కారు లేకపోతే నేను నడవలేకపోతున్నాం, ఇలాంటివన్నీ చెప్తున్నారా లేదా చెప్పండి? మనం ఒకసారి నవ్వుకుంటాం కదా. ఒకనకప్పుడు మా ఇంట్లో కూర అట్టుకెళ్ళావే నువ్వు, ఇవాళ కారు లేకపోతే ఉండలేకపోతున్నాను, ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాను అంటున్నావు, ఇసురుగారు కూడా లేక కింద పడుకున్న రోజులు నువ్వు ఇవాళ ఈ కబుర్లు చెప్తున్నావా అంటాం. అందుకే ఎప్పుడైతే నడమంత్రపు సిరిలో కళ్ళు పైకి వస్తాయో ఆ వేళకి తాత్కాలికంగా పైన తర్వాత నేను చెప్పకూడదు. కనుక ఎప్పుడు కూడా ఈ అనిమా సిద్ధి అంటే ఏమిటంటే నేను ఏ స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండేలాగా నాకు అనుగ్రహాన్ని అమ్మా, నేను ఎప్పుడు కూడా కళ్ళు నెత్తి మీదకి వచ్చేలా మాత్రం చేయకు అని. ఇప్పుడు ఆవిడ వచ్చిన ఆవిడ చూడండి, ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆవిడ కదా. అంత ఉన్నత స్థితిలోకి మనం ఎవరినే పెడితే నార్మల్గా వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా దొరకదు. ఆ స్థితిలో ఆవిడ ఉన్న ఎంత వినయంగా మాట్లాడారు, అదే ఎదిగి కొద్దీ ఒదిగి ఉండడం. ఇవాళ ఏమక్కడ వార్డు కార్పొరేట్ ఉంటుందో లేనని చెప్పి అంటాడు. ఇంత చేసేవాడు ఏం ఉండదు, ఊరికే ఆ గ్రామ పంచాయతీలో చిన్న కార్పొరేటర్ కింద ఉంటాడు కదా. వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఆ స్థితిలో ఉన్న ఆవిడ ఎంత వినయంగా ఉన్నారు చూడండి. ఇలాగ ఇప్పుడు మీరు కూడా ఏ స్థితిలో మేము ఎదిగినా ఒదిగి ఉండేలా చేయమని ప్రార్థన చేస్తూ నన్ను ఒకసారి ఆ ఒకటి అనిమా సిద్ధిగా మీ అందరూ 8 కలశాలంటే తేలేరు కనుక ప్రధానంగా మనం ఒకసారి ఆ కలస పైకి ఎత్తేయాలి. ఒకసారి కింద చేపెట్టు పెట్టి పట్టుకుని ఒక్కసారి అందరూ ఆ కలశానికి దండం పెట్టుకోండి. ఆఖరిని మీరు అందరూ కూడా ప్రధానంగా ఈ కలశాలకు దండం పెట్టుకుందరు కానీ ఒకసారి దండం పెట్టుకోండి. మీరు అందరూ చేతితో పట్టుకోండి. ఓం అనో రణీజ పుత్ర ఏంటంటే వశత్వం. ఈ వశత్వం అంటే మనం ఎదటి వాళ్ళని మన యొక్క మాటలతో చేతలతో ఆ ఎదటి వాళ్ళు మాట్లాడకుండా చేయగలన్నది ఈ వశత్వం. ఈ వశత్వ సిద్ధి ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళినా కూడా అపజయం ఉండదు. కనుక ఈ సమయంలో నేను ఏ పని మొదలుపెట్టినా ఎదటివాడు నాకు అనుకూలంగా ఉండేలా చేయండి అని కోరుకోండి. ఇవాళ మనం ఏదైనా పని కడతాం, అవతల వాడు సహకరించకపోతే ఏం చేస్తాను చెప్పండి? ఏం చేయలేం కదా. నాకు ఈ వశత్వ సిద్ధి బాగా ఉంది కనుకే నేనేం మాట్లాడే మీరు జాగ్రత్తగా వింటున్నారు. నిజమో రైటో తప్పో నాకు తెలియదు, మీకు తెలియదు, ఏదో నేను చెప్పేస్తున్నాను, మీరు వింటున్నారు.
ఈ వశిత్వ సిద్ధి లేకపోతే ఎవడు చెప్పినా ఎదటాడు వెండు. కనుక ఈ సమయంలో ఈ వశిత్వ సిద్ధి నాకు బాగా బయట ఉండాలి అని కోరుకుంటూ ఒక్కసారి ఆ కలశానికి దండం పెట్టుకోండి అందరూ కూడా. అయ్యా, నేను ఏ పని మొదలు పెట్టినా నాకు అపజయం అన్నది లేకుండా చెయ్యి, ఎలాంటివాడు నా మాటకు లోబడి ఆ వశిత్వంగా ఉండే కోరుకోండి. కనుక ఆ ప్రార్థన చేసుకుంటూ చెప్పండి. జగద్యస్య అవునా కదా చెప్పండి. కృష్ణుడు సత్యభామ తూకంలో చూస్తే ఆయన సత్యభామ ఎంత బంగారం వేసినా కృష్ణుడు తోగలేదు కదా. మరి అంత బరువు ఉంటాడా మనిషి ఎక్కడైనా? అంటే ఈ గరిమా సిద్ధి కామావసాయిత ఇది ఎప్పుడైతే ఉందో మనిషి ఊహనికి అందనంత బరువుకు పెరిగిపోతాడు మనిషి. అందుకే ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. భీముడికి నేను చాలా బలవంతుడిని, నన్ను జయించేవాడు ఎవడూ లేడు అని తెలుసు అన్న గర్వం ఉండేది. అందుకే ఆ గర్వం అణచడం కోసం ఆంజనేయ స్వామి ఓ గట్టు దగ్గర పడుకుని ఉంటే ఈ భీముడు వెళుతూ ఉంటే తోక గట్టు తీయని అడుగుతాడు భీముడు. ఏదో ముసలాయన కదా, కాస్త తోక పక్క చేసుకుని నువ్వే పో అంటాడు ఆయన. నీ తోక నాకంత చిటిని పెట్టి ఎత్తుతాడు, అది లేవదు. ఈ గరిమా సిద్ధిని ఉపయోగించి ఆ తోక ఎదటివాడు లేవలనేంత బరువు చేశాడు ఆయన. అందుకే కృష్ణుడు కూడా సత్యభామకి గర్వభంగం చేయాలని ఆ సిద్ధి ద్వారా అంత బరువు తూగాడు ఆయన. ఇందాక మనం తేనిక సిద్ధి చూసుకున్నాం కదా, అందుకే తులసి దళానికి లొంగిపోయాడు ఆయన. ఇక్కడ ఇంత బంగారానికి లొంగలేదు. కనుక ఇది మనకెందుకండి అనుకుంటే, ఇది ఎప్పుడు ఏం ప్రార్థన చేయాలంటే, ఎదటాడు ఎవరైనా పొగిడాడు అనుకో, నేను పొంగిపోకుండా బరువెత్తిపోకుండా చేయవా అని కోరుకోండి. సాధారణంగా మనిషి పొగట్టగా లొంగిపోతాడు, అవునా కదా చెప్పండి. ఎప్పుడు ఇలా అక్షమారాతే భూషార్థం కల్పయేనగా శ్రీ అనగాదేవి సమేత అనగాత్వామనే నమః ఆభరణాన్ సమర్పయామి పాదాంగుళీయ కరకాంచి మాంగళ్యహారకాన్. అది స్వీకరించిన ప్రార్థన చేస్తూ తత్తత్కాలోత్తపుషౌకమాలాభిరనగానఘౌ ఆపాదశీర్షం సంభూభ్య పునః పుష్పై సమన్యతే అనగాదేవి సమేత అనగా స్వామినే నమః పుష్పాన్ని సమర్పయామి. అక్షంత తీసుకుని ఆ రెండిట్లకి కూడా ఆ రెండు పసుపు ముద్దలకి పూజ చేయండి. మీకు అందరికీ తోరాలు ఇచ్చారు కదా, ఆ తోరాలంటే ఆకుపచ్చ పసుపు ఎరుపు కలిపిన దారాలు రెండు కూడా అనగాదేవి అనగా స్వామి ఆ మధ్యలో పసుపు ముద్దల దగ్గర పెట్టేయండి. అనుకున్నాం మీరు చక్కటి సత్సంతానంతో రావాలి అనుకున్నాం. ఈ సంవత్సరం వాళ్ళ అమ్మాయితో చక్కగా వచ్చాడైనా కనుక మళ్ళీసారి పోయేట వాళ్ళు అబ్బాయితో కూడా రావాలని అనుకుందాం. తప్పకుండా ఎందుకంటే మరి వంశానికి ఉండాలి కదా, ఉద్యోగాలు కూడా ఉండాలి కనుక అప్పుడు దీనికి కూడా ఆడుకోవడానికి ఒక తమ్ముడు కావాలి కదా. కనుక మళ్ళీసారికి చక్కగా ఆ అమ్మాయి తమ్ముడు ఇతనికి వంశోద్ధారకుడు రావాలని మనందరం హృదయపూర్వకంగా ఆశీర్వదిద్దాం మంచి హృదయంతో. ఈసారి అమ్మవారికి పూజ చేయండి. ఓం శ్రీనఘాదేవ్యై నమః పాదౌ పూజయామి జగజ్జంచారాయ నమః జంఘే పూజయామి ఆజాన బాహవే నమః జాననీ పూజయామి పద్మాసనస్థాయ నమః గురు పూజయామి త్రివేణేశ నీ పాద సేవా నే మరువలేను, నీ నామ స్మరణ నే విడువలేను, నీ పాద సేవా నే మరువలేను, నీ నామ స్మరణ నే విడువలేను, అనగా స్వామి దయామయా దాసాను దాసునిగా దరిజేతు పూరా, దాసాను దాసునిగా దరిజేతు పూరా, దయా మగరి నారాయణ నారాయణ అరుణాకర నారాయణ నారాయణ
నారాయణ నమో నారాయణ హరి ఓం నమో నారాయణ నారాయణ ఓం నమో నారాయణ నారాయణ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ 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 జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే జలే బలం జలంబితం భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమ నినాదమఢమద్వయం చకారచండతాండవం మనోతు న శివ శివం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకారిమ ప్రభ వలంబ కంఠ కందలి రుచి ప్రబంధ కందరం మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గజచ్చిదం గజచ్చిదం సమంత గచ్చిదం భజే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అధర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రగ ప్రభాఘ మాధురి విజృంభణ మధువ్రతం మరాంతకం పురాంతకం భవాంతకం మఘాంతకం గజాంతకాంతకాంతకం సమంతకాంతకం భజే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జయత్వద భ్రవిభ్రమద్భ్రమద్భుజంగమత్పుర వినిర్గమత్కమత్కరా బాల బాల గంగమత్ ధిమిద్ధిమిద్ధిమిద్వన మృదంగతుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివగ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర 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 శంభో శివ 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 శంభో హర మరణకాలమునాడు మరతునేమో ఆ వేళ యమదూతలు ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కపగా భ్రమజేత కంపముద్భవముంది ఎంతో కష్టపడుచు నా జింహతో నిల్ను నారాయణాయని పిలతును శ్రమజేత నాడు పిలువగలను లేక పిలువలేను నాటికిప్పుడ చేసదనయ్య అనగా వ్రతంబులోన పెదకాకాని నందు నీ నామ భజన తలచదను చేరి వినవయ్య దయచూపగను దయచూపగను జయ బోలో అనగా స్వామి సమేత అనగా స్వామినే నమః కుంజర గమనే కుంజర గమనే మణిమండిత మంజుల శరణే కుంజర గమనే మణిమండిత మంజుల శరణే కుంజర గమనే మణిమండిత మంజుల శరణే మామవ శివ పంజర సుఖి పంకజముఖి గురు గుహరంజని దురిత భంజని నిరంజని కంజదలాయ సాక్షి రాకాశ శివదనే हे राकाश शिवदने सूरदने रक्षितमदने रत्नसदने श्रीकाञ्चनवसने सुरसने शृङ्गाराश्रयमन्द
हसने एकानेक शरि भुवनेश्वरी एकानंद मृत जरि भास्वरि एकाग्र मनो लयकरि श्रीकरि एकाम्रेश गृहेश्वरि शंकरि कंजदलाय ताक्षी कामाक्षी कमला मनोहरि त्रिपुर सुंदरी कंज दलायताक्षी ओम सत्य संकर्ते नमः ओम मंदहास मनोज्ञाये नमः ओम मंत्र दत्तविदे नमः ओम दत्त पार्थ निवासाये नमः ओम ह्रीकेष्टकृते नमः ओम मुखनिस्तुत संपापत्वये दीप्ते नमः ओम विधातृवेद संधात्रे नमः ओम सृष्टि शिक्षे नमः ओम शांति लक्ष्मी नमः ओम गायकायै नमः ओम ब्राह्मण्यै नमः ओम लोकचर्यारतायै नमः ओम नर्तिकायै नमः ओम दत्तभामाङ्क संस्थायै नमः ओम जगदीष्टकृते नमः ओम शुभायै नमः ओम चारु सर्वाङ्ग्यै नमः ओम चन्द्रास्यायै नमः ओम दुर्मानसकोपकर्त्रे नमः साधुहुच्चान्तये नमः ओम सर्वार्थ संस्थितायै नमः ओम शक्तिस्थितायै नमः ओम सत्रत्नभद्रधायै नमः ओम लीहस्थानस्थितायै नमः ओम पत्नीदायै नमः ओम प्रौढस्थायै नमः ओम पुत्रधायै नमः ओम वंशवृद्धिकृते नमः ओम वृद्धतायै नमः ओम शिरोगतायै नमः ओम ग्राहकत्रे नमः ओम रौद्रे नमः ओम जम्भासुरभ्राहिण्यै नमः ओम जम्बवंशकृते नमः ओम दत्ताङ्गसंस्थितायै नमः ओम वैष्णव्यै नमः ओम राज्यप्रदायिन्यै नमः ओम देवप्रीतिकृते नमः ओम वंशात्मजधात्रे नमः ओम लोकमात्रे नमः ओम धर्मकीर्ति सुबोधन्यै नमः ओम शास्त्रमात्रे नमः ओम वक्षप्रदुष्टायै नमः ओम कालत्रयविदे नमः ओम कार्तवीर्यव्रतभेदपतये नमः ओम सुतये नमः ओम कार्तवीर्यप्रसन्नायै नमः सर्वसिद्धिकृते नमः। అగల తోడు తీసుకోండి, మళ్ళీ వెలిగించండి. అనగాదేవి అనగాస్వామి కూడా నడిపించాం, కోరుకోండి. అన్న కనుక ఆ రకంగా చూపిస్తూ అక్కడ కోరుకోండి. అలాగే మనకి నాకు మరి కృష్ణుడి యొక్క ప్రసాదంగా మరి చంద్రదాస్ గారు మరి ఆ కృష్ణుడి యొక్క ప్రసాదంగా నాకు చక్కగా ఒక కృష్ణుడి వారు ఇచ్చుంటున్నారు కనుక ఆ కృష్ణ పరమాత్మే వారి రూపంలో వచ్చి నాకు ఇస్తున్నందుకు ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం నిలవేళలా ఉండాలని ఇందాక అది చూడగానే ఇంకో కృష్ణనామ గానాలు వినిపించి ఈ పాటలో కృష్ణనామంలో వెళ్ళిపోయాను. తర్వాత మరి అదేమో ఆ కృష్ణుడే కాల నా స్వయంగా జయ బోలో కృష్ణ పరమాత్మకు. మనం పూజలకి వెళ్దాము. ఆ ధూపం చూపించండి. అయిపోయిందా? నానా పరిమళ ద్రవ్య సమ్మేళన మనోహరగా ధూప సమర్పితో దేవా మనగో. ఇలా పోల్చకండి. ఇందాకనే కరెంటు గురించి చెప్పాను. మనిషి కూడా ఎప్పుడుగా పోల్చుకుని కోరతాం. రెండోది ప్రకృతి విరుద్ధం. తెల్లవారేటప్పటికీ చిన్ని కృష్ణ గారు అమ్మాయి కలెక్టర్ అయిపోవాలంటే అవ్వదు. చదువుకున్న వాళ్ళు తప్ప పొద్దున్నకి ఎలా అయిపోతుంది చెప్పండి? అయిపోతుంది సార్ ఇది. కనుక ఇది ప్రకృతి విరుద్ధం. మూడవది స్పష్టతగా కోరుకోండి. మా ఊళ్ళో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చాడు, నెలకు 3 లక్షలు జీతం. మంచి కారు ఉండాలంటే 70 లక్షల ఆడీ కారు ఉంది.
అత్తగారు మామగారు ఉండాలి కానీ వాళ్ళు రాజమండ్రిలోనే ఉండాలి, నేను నా మొగుడే బెంగళూరులో ఉండాలండి. అది కూడా వచ్చింది. అయినా అమ్మాయి నవ్వడం లేదు. అదేమే నవ్వడం లేదు, నువ్వు అనుకున్నవన్నీ జరిగాయి కదా అన్న. ఏం జరిగాయండి? దాని సంపన్నం మా ఆయనకు ఉంగరాల చుట్టూ రాయాలనుంది. మా ఆయనకేమో ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టేవారు. 10 లక్షల కోట్ల రూపాయలు అధిపతి అయ్యాడు ఆయన. మాతో భజనలో ఉండేవాడు. బాగా డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి అనేవాడు. నీకు ఎలా వస్తుంది రానివ్వండి, నేను ఆయన తలుచుకుంటే అలా అయినా వస్తుంది అనేవాడు. ఆ దూరపు చుట్టపు ఒక ఆవిడ చచ్చిపోతూ వాడి చుట్టాలందరికీ తొలవ ఎకరం రాసింది. 79 ఎకరాల్లో ఏం పడలేదు కానీ వీడికి రాసిన ఎకరంలో మాత్రం క్వారీ పడింది. దాంతో వాడు కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ శనివారం ఫకీర్ బాబా మళ్ళీ వారానికి కోటీశ్వరుడు అయిపోయాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. కానీ అతి తెలివితేటలు ఉపయోగించకండి. నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి ₹1,00,00,000 కట్టడంతో కోడలు, పైసా కట్టడం లేకుండా అల్లుడు, ఉద్యోగంలో ప్రమోషను, ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలని తీసుకెళ్ళాడు. నేను ఆఖరిని ఒక కోరిక కోరుకోన్నాను. 5 కోరికలు ఉన్నాయి, ఈడు ఒకటే కోరుకోమన్నాడు. అత్తమాన్ని ఎక్కడ తీసుకొస్తాను నేను, నా కుటుంబాన్ని చల్లగా చూడు, నా కుటుంబాన్ని చల్లగా చూడు అన్నాడు 5 సార్లు. చల్లగా చూడు అంటే అన్నీ అందులో వస్తాయి కదా అని వాడి ఉద్దేశం. వాడు చల్లగా చూడు అనేటప్పటికీ మరి ఏ కోరిక నాకు ప్రధానమో ఆ కోరిక తీర్చవేస్తాను అని చెప్తూ అందరూ కూడా ప్రార్థన చేయండి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం గంగాతీతం జగదృతం దత్తమశ్చాదిలక్ష్యం ఏకం నిత్యం నమామతనం సర్వదే సాక్షిభూతం ఆపాదేతం దృఢరహితం సద్గురంతం నమామి సత్మాలాకమండలధర కరపద్మయుగ్మే ఇంద్రమేల నిమప్రభం ఆత్మమాయార్థం దేవం అవధూతం దిగంబరం భస్మోద్దూరిత సర్వాంగం జటాదూటధరం విభం చతుర్బాహుం ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం దత్తాత్రేయం నమామ్యహం దత్తాత్రేయం నమామ్యహం. అందరూ చెప్పండి. మీరు అనుకున్న కోరికకి ఆనందంగా ఏదైనా ఒక యాత్ర వెళ్తున్నట్టు కానీ, ఏదైనా వ్రతం చేసుకుంటూ ఉన్నట్టు కానీ, లేక మీ చుట్టాల బంధువులందరిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర మేము అనగాష్టమి వ్రతం చేసుకున్నాం.